ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అక్క, చిన్నప్పటి నుంచి ప్రతి పండక్కి పుట్టినరోజులకి నువ్వే మాకిలా గోరింటాకు పెట్టేదానివి కదక్క. నీ పెళ్ళైపోయాక మళ్ళీ ఇలాంటి అవకాశం రాదేమో అక్క. చచా, అవే మాటలే. నేను ఎక్కడున్నా మనం కలిసే ఉంటాం. అందుకు ఒప్పుకున్నందుకే కదా నేను ఈ పెళ్లికి ఓకే చేశాను. వద్దమ్మ గౌరీ, బాబాయ్, నీ పెళ్ళి అయిపోయాక నీ చెల్లెలిద్దరూ నా దగ్గరే ఉంటారమ్మా. అదేంటి బాబాయ్, ఆయన చెల్లెళ్ళని తీసుకెళ్దాం ఉన్నారు. అక్కడే ఉద్యోగాలు, పెళ్లి. అమ్మా, మాటలు చెప్పడం వేరు, బాధ్యతలు మొయ్యడం వేరమ్మా. మీ అమ్మా నాన్న పోయాక మన బంధువుల్లో నాతో సహా చాలా మంది మీకు సహాయం చేస్తామన్నారు, మీ బాధ్యతలు తీసుకుంటామన్నారు. కానీ ఎవరైనా మాట నిలబెట్టుకున్నారమ్మా? ఎందుకంటే ఎవరి సంసారాలు వాళ్ళవి, ఎవరి ఇబ్బందులు వాళ్ళవి. బాధ్యతగా తీసుకున్న బంధాలు రేపు బరువుగా అనిపించొచ్చమ్మా. వాటి వల్ల మీ ఇద్దరి మధ్య అపార్థాలు రావచ్చు. అందుకే వద్దంటున్నానమ్మా. బాబాయ్, కానీ అమ్మా, పెళ్లి విషయంలో నీ మాట నేను విన్నాను కదా. నీ చెల్లెల విషయంలోనైనా నేను చెప్పినట్టు వినమ్మా. వాళ్ళ చదువులైపోయి ఉద్యోగాలు వచ్చాక ఎవరికిచ్చి పెళ్లి చేస్తావన్నది నీ ఇష్టం. అంతవరకు నా దగ్గరే ఉంటారమ్మా. అయ్యగారు, వస్తున్నా. వినయ్ బాబు గారు పంపించారు, ఒకసారి రండి. వస్తానమ్మా. అమ్మా గౌరీ, పెళ్లి ఏర్పాట్లన్నీ అయిపోయాయమ్మా. కాస్త త్వరగా పడుకోండమ్మా, ఉదయాన్నే లేవాలి కదా. అవునమ్మా, ఈ అబ్బాయి ఎక్కడా? ఎవరో ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళారు బాబాయ్. సరే, తొందరగా కానిచేసి పడుకోండమ్మా. పెళ్లి తర్వాత నేను అందరికీ దూరంగా వెళ్ళాలా? అసలు నేనెందుకు ఈ పెళ్లి ఒప్పుకున్నాను? నా వాళ్ళకి దూరం చేసే ఈ పెళ్లి నాకు అవసరమా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.